హ్యాపీ న్యూ ఇయర్ బ్యూటిఫుల్ రోజెస్. అసలు ఎన్ని రోజులైందబ్బా మీతో మాట్లాడి. అసలు ఎన్నో షేర్ చేసుకుందాం అనుకున్నా అబ్బా, కానీ కుదరలే. అసలు మొన్న అయితే ట్రైన్లో పెట్రోల్ అయిపోయి మధ్యలో ఆగిపోయింది. ఇంకా ప్యాసింజర్స్ అందరూ రిక్వెస్ట్ చేసేసరికి ఒక 100 కిలోమీటర్స్ తోసుకుంటూ పోయినా వెనకాల నుండి. స్టేషన్ వచ్చేంత వరకు తెలుసా, ఒక్కడంటే ఒక్కడు కూడా హెల్ప్ చేయలే. ఒక్కడనే తోసుకుంటూ పోయినా. చూసారా ఎటు పోతుందో సమాజం. పైగా ట్రాక్ అంతా ఏరికి పెట్టినారు. ఏమనాలి ఇలాంటి మనుషుల్ని? మీరే చెప్పండి. ఇంత చేశాను కదా, ఏమన్నా అవార్డు ఇస్తారా అని అడిగాను, కానీ అయిపోయాయంట. ఏందో ఏమోలే కానీ అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు, కానీ మన గవర్నమెంట్ మాత్రం హ్యాపీ న్యూ ఇయర్ రూల్స్ అంటుంది. ఏం లేదబ్బా, ఫస్ట్ నుండి ఒక 5 పెద్ద రూల్స్ అయితే తీసుకొచ్చింది. ఇవి కానీ తెలియకపోతే మీ బ్యాంక్ అకౌంట్ బిస్కెట్, ఇంకా మీ లైఫ్ చెత్తకు పనే, బుడ్డలు అమ్ముకోవాల్సిందే. ఎస్పెషల్లీ థర్డ్ పాయింట్ వింటే కార్ వదిలేసి సైకిల్ కొనుక్కుంటారు. సో అందుకే వినండి, ఏముంది 5 నిమిషాలు ఫాట్ 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 అని చెప్పేస్తా. ఇదిగోండి మంచి ఆఫరు, ఎవరైతే 5 పాయింట్లు విన్నారో వాళ్ళకి దుబాయ్కి టికెట్ బుక్ చేస్తా. నెంబర్ 1, వీక్లీ క్రెడిట్ స్కోర్ అప్డేట్. నార్మల్గా ఇంతకు ముందు సిబిల్ స్కోర్ ఎలా ఉండేది, మన క్రష్ లాగా అనమాట. నెలకు ఒకసారి హాయ్ చెప్తుంది. కానీ ఇప్పుడు క్రష్ కాస్త వైఫ్ అయిపోయిందబ్బా. ఎవ్రీ వీక్ చెకింగ్ ఉంటుంది. మ్యాటర్ ఏం లేదబ్బా, ఆర్బీఐ కొత్త రూల్ తెచ్చింది. బ్యాంకులు మీ లోన్ డేటాని ప్రతి వారం అప్డేట్ చేయాలన్నమాట. సో అర్థమైంది కదా, బ్రేకప్ అయినా పర్లే బొంగులోది. ఈఎంఐ మాత్రం బౌన్స్ అవ్వనివ్వకుండా చూసుకోండి. ఇంకా ఈఎంఐ లేట్ అయితే నెక్స్ట్ వీకే మీ స్కోరు పాతాళంలో ఉంటుంది, అండర్ గ్రౌండే. అప్పుడు లోన్ అడిగితే ఇవ్వడానికి బ్యాంకులు కాదు, వడ్డీ వ్యాపారి కూడా రాడనమాట. ఈ మధ్య వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు కూడా అడుగుతున్నారు కదబ్బా క్రెడిట్ స్కోరు, అందుకే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. నెంబర్ 2, పాన్ కార్డ్ స్టేటస్. ముందంతా చెప్తూ ఉన్నారు కదా పాన్ ఆధార్ లింక్ చేయాలి అని. మొన్న 31కి ఆ డెడ్ లైన్ అయిపోయిందనమాట. ఇంకా ఎవరైతే పాన్ ఆధార్ లింక్ చేయలేదో వాళ్ళ పాన్ కార్డ్ వచ్చేసి ఇప్పుడు సింగిల్ అయిపోయింది. అంతే, ఇంకా చలికాలంలో ఒంటరి బతికే. ఇంకా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ట్యాక్స్ రిఫండ్ రాదు. గవర్నమెంట్ దగ్గర మీ మనీ ఏదన్నా ఉందనుకోండి, అది రిటర్న్ ఇవ్వరు. నెంబర్ 2, డబల్ టీడీఎస్. ఇంకా బ్యాంక్లో ఇంట్రెస్ట్ వస్తే 10% కాదు, డైరెక్ట్గా 20% టీడీఎస్ కట్ చేస్తారు. చూసారా, రెండు కూడా మేజర్ ప్రాబ్లమ్సే. దీనికి సొల్యూషన్ ఏం లేదా అంటే ఉంది, ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిందే. ఏంటంటే 1000 రూపీస్ ఫైన్ కడితే సరిపోతుంది. సింపుల్, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్కి వెళ్ళండి, ఈపీ ట్యాక్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసి 1000 రూపీస్ ఫైన్ కట్టండి. ఇంకా చలాన్ నెంబర్తో లింక్ రిక్వెస్ట్ పెట్టండి. 30 డేస్లో మళ్ళీ మీ పాన్ కార్డ్ అనేది యాక్టివ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకండి అబ్బా, అట్లీస్ట్ 1000 ఉన్నప్పుడే కట్టేసేయండి. నెంబర్ 3, హిట్ అండ్ రన్. ఇదైతే చాలా సీరియస్ అబ్బా, జాగ్రత్తగా వినండి. నార్మల్గా రోడ్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి కదా, అలాంటి సిచ్యువేషన్లో పోలీసులకి దొరకకుండా పారిపోదాం అనుకున్నారనుకోండి, ఒకవేళ దొరికితే మాత్రం 10 ఏళ్ళు జైలు శిక్ష ప్లస్ హెవీ ఫైన్. మరి గుద్దేసినాక ఎవరికైనా భయం అవుతుంది కదా సార్ అంటే, భయం అవుతుంది తప్పు చేసినావు కాబట్టి. కానీ పారిపోయి ఆ తప్పుని ఇంకా పెద్దది చేయకూడదు. ఏం చేయాలంటే ఫస్ట్ తప్పు ఎవరిది అనేది పక్కన పెట్టేసేయండి. ఒకవేళ ఆ యాక్సిడెంట్లో ఎవరికైనా సివియర్గా దెబ్బలు తగిలింటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి తర్వాత పోలీసులు కూడా రిపోర్ట్ చేయాలి. ఇలా చేస్తే పనిష్మెంట్ కొంచెం తగ్గుతుంది. అప్పుడు అది హిట్ అండ్ రన్ కేసు కిందకి రాదు. అంటే నువ్వు తప్పు చేయకున్నా కూడా శిక్ష పడతాదా అని కాదు. ఒకవేళ ఆ యాక్సిడెంట్ నీ వల్లే జరిగి అండ్ ఆ విక్టిమ్ని హాస్పిటల్కి తీసుకొచ్చి తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ కాదులే రిపోర్ట్ అనుకోండి, అప్పుడు ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ నీ తప్పేం లేదనుకో, శిక్ష ఏం పడదు. అవతలోటి తప్పు ఉంటే వాడి లైసెన్స్ని సస్పెండ్ చేయడమో లేదా క్యాన్సిల్ చేయడమో చేస్తారు. ఇదబ్బా ప్రాసెస్ అయితే. అందుకే రోడ్లో పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. అలా కాకుండా జీటీఏ వైస్ సిటీలో అందరినీ గుద్దుకుంటూ చంపుకుంటే పోతే మాత్రం దాంట్లో స్టార్లు పడతాయి కదా, దీంట్లో బార్లు పడతాయి. నెంబర్ 4, సిమ్ బైండింగ్. నిబ్బా నింబి సెక్యూరిటీ భలే ఉంటుంది ఇది. నార్మల్గా సిమ్ తీసేసి వైఫై మీద వాట్సాప్ యూజ్ చేసేవాళ్ళము. కానీ 2026 సైబర్ రూల్స్ ప్రకారం ఫోన్లో ఫిజికల్ సిమ్ ఉంటేనే యాప్స్ పనిచేస్తాయి. ప్రాబ్లం ఏంటంటే స్కామర్స్ ఎక్కువైపోతున్నారు కదా ఈ మధ్య, అందుకే ఈ రూల్ని తెచ్చారు. ఒకవేళ మీరు సిమ్ తీసేసి యాప్ ఓపెన్ చేస్తే వెరిఫికేషన్ ఫీల్డ్ అనేది వస్తుంది. సో ఇంకా ఇలాంటివన్నీ రిపీట్ చేయకండి అబ్బా. ఒక సిమ్ అయితే ఖచ్చితంగా పర్మనెంట్ నెంబర్గా పెట్టుకోండి. మీకు ఇంపార్టెంట్ అనిపించిన యాప్స్ అన్నిటికీ అదే నెంబర్ని లింక్ చేసి ఆ సిమ్ని మాత్రం ఎప్పుడు ఫోన్లో నుంచి తీసేయకండి. నాకు తెలిసి ఇది ఈ పాటికి ఇంప్లిమెంట్ అయి ఉండాలి, నాకు తెలిసి స్లోగా అవుతుందేమో. నెంబర్ 5 వచ్చేసి శాటిలైట్ టోల్. ఇంకా నాకు తెలిసి టోల్ గేట్స్ దగ్గర వెయిట్ చేసే రోజులు అయితే పోయినాయి. యాక్చువల్గా ఇది చాలా పెద్ద ప్రాబ్లం, మెయిన్లీ ఫెస్టివల్ సీజన్స్ అప్పుడు పెద్ద పెద్ద క్యూలు ఉంటాయి. ఒక్కోసారి ఒక్క టోల్ని దాటాలన్నా కూడా 30 to 45 మినిట్స్ పడుతుంది. ఎవరైనా ఫేస్ చేశారు ఇది? నాకు తెలిసి హైదరాబాద్ టు విజయవాడ పోయే వాళ్ళు అయితే చాలామంది ఫేస్ చేసే ఉంటారు. సో ఈ ప్రాబ్లం అయితే ఈ ఇయర్ నుంచి తీసేస్తున్నారబ్బా. మన గవర్నమెంట్ ఇన్విజిబుల్ టోల్స్ని తెస్తుంది. వెహికల్ జీపీఎస్ని బట్టి ఆటోమేటిక్గా అకౌంట్లో నుండి మనీ కట్ అయిపోతుంది అనమాట. యాక్చువల్గా చాలా మంచి మూవ్ ఇది, టైం వేస్ట్ అనేది తగ్గించేశారు. సో ఇవబ్బా 5 అప్డేట్లు అయితే ఈ ఇయర్కి. ఇంకా ఉన్నాయిలే, అవి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. చూసారా, 5 నిమిషాలు కూడా కాలే, 4 నిమిషాలు అంతే. ఏమోలే కానీ ఈ ఇయర్ మీ గోల్స్ ఏందబ్బా? జిమ్కి వెళ్ళాలి, స్విమ్మింగ్కి వెళ్ళాలి, గర్ల్ ఫ్రెండ్ని తెచ్చుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని. ఇవన్నీ కాదు, ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. అంతేనా మరి, ఇంతకంటే ఎక్కువ వాగలేను. ఉంటా, టాటా బాయ్, టేక్ కేర్.